గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత 18వ అధ్యాయము 72వ శ్లోకం. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఓ పార్థ, ఈ గీతా శాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్తముతో వింటివా? ఓ ధనంజయ, అజ్ఞాన జనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? ఉత్తమమైన ఆచార్యుడికి ఉండవలసిన లక్షణం ఇది. నేను చెప్పాను, అదే ఫైనల్, నువ్వు మూసుకొని వినాలి, నేను చెప్పినట్టు చేయాలి, పో, దట్స్ ఇట్ అనడం లేదు ఇక్కడ స్వామి. జ్ఞానమంతా బోధించి అయిపోయిన తర్వాత ప్రేమగా శిష్యుడిని అడుగుతున్నాడు, ఓ పార్థ అర్జున, ఈ గీతాశాస్త్రం నేను ఏదైతే నీకు బోధ చేశానో అదంతా కూడా నీవు కాన్సన్ట్రేషన్ పెట్టి ఏకాగ్రమైన చిత్తంతో విన్నావా లేదా? ఏకాగ్రత ఎంత అవసరమో ఆలోచించండి. గట్టిగా 10 నిమిషాలు సత్సంగంలో కూర్చుంటే అక్కడ కథకుడు మహాత్ముడు ఎవరో భాగవతోత్తముడు కూర్చొని గురువు గారు భాగవతం బోధిస్తుంటే కాసేపు వింటాం, మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంటి దగ్గర స్టవ్ ఆఫ్ వచ్చానా లేదా, బీరువాకి తాళం వేసేసి తాళాలు దాచిపెట్టి వచ్చానా లేదా, పర్సు మర్చిపోయి వచ్చానా, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఫోన్లో బ్యాటరీ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అవుతుందో ఏంటో, ఇప్పుడు ఏంటి పరిస్థితి. కాన్సన్ట్రేషన్ 10 నిమిషాలు భాగవతమో రామాయణమో చెప్తూ ఉంటే అక్కడ కూర్చున్నా కూడా ఉండదు. మరి అర్జునుడు అండి ఇంత భగవద్గీత జ్ఞానం మొత్తం అంతా కూడా ఏకాగ్ర చిత్తంతో విన్నాడు. మరలా స్వామి అడుగుతూ ఉన్నాడు ఫైనల్గా, నాయనా నీవు ఏకాగ్ర చిత్తంతో విన్నావంటే కాన్సన్ట్రేషన్ ఉన్న మైండ్ సెట్ తోటి, ఆ బుద్ధితోటి విన్నావా లేదా? ఒకవేళ ఏదైనా నీకు తెలియకపోతే మరలా అది నేను నీకు చెప్తాను. ఇదండి ఆచార్యుల పద్ధతి. నీకు అర్థం కాలేదా, నీకు లేదా ఆ టైంకి నీవు కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టలేదా, ఫలానా విషయం నేను చెప్తున్న దాంట్లో నీకు ఏదైనా అర్థం కాలేదా, నేను అది చెప్తున్నప్పుడు నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉందా, ఉంటే చెప్పు, మరలా చెప్తాను. ఇది పరమాత్ముడు అడుగుతున్నాడు. అసలైన ఆచార్యుడు తన శిష్యుడి పట్ల అంతటి ప్రేమ కలిగి ఉంటాడు. అర్థం కాకపోతే శిష్యుడికి అర్థమయ్యేంత వరకు చెప్పి, శిష్యుడికి అర్థమైన తర్వాత అమ్మయ్య వీడి బుర్రకి ఇప్పుడు ఎక్కింది అని తృప్తి పడేవాడు ఆచార్యుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుస్తున్న ఆచార్యులు, గురువులని చెప్పేవాళ్ళు, నీకు ఇది ఇస్తాను ఇంట్లో పెట్టుకో, ఇదిగో ఫోన్ నెంబర్, నవరాత్రులు వస్తున్నాయి, ఆ యంత్రం పంపిస్తాను ఇంట్లో పెట్టుకో, ఈ తంత్రం పంపిస్తాను ఇంట్లో పెట్టుకో, మా ఫోన్ నెంబర్లో ఫోన్ చేయండి, గురువుగారికి డబ్బులు కట్టండి, ఇవి పంపిస్తాను, మీరు ఇంట్లో పెట్టుకోండి, మీకు అన్నీ అయిపోతాయి. గురువుగారు అని పిలుస్తుంటే అలా పిలిచిన శిష్యులను ఏమార్చి బ్రతుకుతూ ఉన్నారు. అందరూ కాదండి, కొందరు. ఎవరినైనా మనము 4 మంచి మాటలు చెప్తున్నారు కదా అని వాళ్ళని నమ్మితే వాళ్ళని ఏమార్చి బ్రతుకుతున్నారు. నమ్మిన వాళ్ళని ఏమార్చడమే కలియుగంలో ఉన్న ప్రధాన లక్షణం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నమ్మిన వాడే మోసం చేస్తాడు, నమ్మిన వాడే ఏమార్చుతాడు. నీవు నమ్మి కళ్ళు మూసుకొని బ్లైండ్గా వీళ్ళు కలలో కూడా తప్పు చేయరు అనుకున్న వాళ్ళే తప్పు చేసి చూపిస్తారు. ఏమిటి కలియుగంలో ఉన్న ప్రధాన దోషాల్లో ఇదే ప్రథమమైనది అని తెలుసుకోవాలి. కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు అర్జునుడితో, అర్జున నేను చెప్పిన గీతాశాస్త్రం అంతా నీకు చక్కగా అర్థమైంది కదయ్యా, ఏకాగ్రమైన చిత్తంతో విన్నావు కదా, అలాగే అజ్ఞానజనితమైన నీ మోహము ఇప్పుడు తీరిందా? ఎలాగా? పూర్తిగా నశించిందా? ఇంకేమైనా మోహం ఉందా చెప్పు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మోహం ఎప్పుడు ఏర్పడుతుంది, ఇది ప్రశ్న. మోహం అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది. నాది, నేను, నా వాళ్ళు, ఈ భ్రమ పెట్టుకొని మోహం పెట్టుకొని నా వాళ్ళు సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి అని నమ్మిన వాళ్ళ గొంతులు పోవడానికి కూడా ఈ రోజులో సిద్ధమైపోతున్నామంటే మోహము అజ్ఞానం వలన ఏర్పడుతుంది. ఇదంతా అజ్ఞానమే, అజ్ఞాన జనిత మోహం, భ్రమ. ఈ భ్రమలలో పడి, వెరిలో పడి, మోహాలలో పడి చేయకూడని పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటాం మనము. కాబట్టి అజ్ఞానం వలన నీకేర్పడిన మోహం ఉందే, ఏమిటా మోహము? యుద్ధానికి వచ్చాడు, ఎదురుగుండా చూశాడు, మొత్తము వీళ్ళది వాళ్ళది కలిసి 18 అక్షోహిణుల సైన్యం ఉంది. వీళ్ళలో నా బంధువులు ఉన్నారు, నాకు పిల్లనిచ్చిన వాళ్ళు ఉన్నారు, నా బావమరుదులు ఉన్నారు, బావలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, పిల్లనిచ్చిన మామలు ఉన్నారు, తాతలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అందరూ ఉన్నారా బాబు. బంధువులు అవుతారు, స్నేహితులు అవుతారు, అందరూ క్షత్రియులేగా. ఇప్పుడు యుద్ధం చేస్తే వీళ్ళందరూ పోతారేమో అనే రాగం ఏర్పడింది. అర్జునుడిలో ద్వేషం లేదండి, రాగం అతిశయించింది. వీళ్ళందరూ నా వాళ్ళు, యుద్ధం జరిగితే పోతారేమో అని ఒక రాగం. అది రాగమైతే ఏమిటి, ద్వేషమైతే ఏమిటి, మోహమే కదా. అజ్ఞానం వలనే నేను నాది అనే ప్రీతి కలుగుతుంది, అజ్ఞానం వలనే ఇంకొకటి ఏదో లాక్కొచ్చుకోవాలి, ఇంకొకడు బాగుపడకూడదు అనే ద్వేషము, అసూయ కూడా కలుగుతాయి. అర్జునుడిలో కలిగింది ద్వేషం కాదు, రాగము. రాగము కూడా అజ్ఞానం వల్లనే. ఆ రాగం అనే మోహం అతిశయించింది. ఆ మోహంలో ఆయన కూరుకుపోయి వీళ్ళందరూ నా వాళ్ళు, కృష్ణ వీళ్ళందరిని నేను చంపుకోలేనయ్యా,
ఈ ధనుర్బాణాలు కింద పడేసేసి నేను పోయి అడవుల్లో కందమూలాలు తిని నీ పేరు తలుచుకుంటా కృష్ణ అనుకుంటా నామస్మరణ చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ బ్రతుకుతానయ్యా. ఎందుకు ఈ విధంగా వీళ్ళందరం చంపేసి ఆ రాజ్యం అనుభవించి రక్తం కూడి తినేది? ఇలా మాట్లాడాడు అర్జునుడు అర్జున విషాద యోగంలో మొదటి అధ్యాయంలో. అతడి అజ్ఞానం వలన కలిగిన మోహాన్ని తొలగించడం కోసం పరమాత్మ భగవద్గీత బోధించడం అంతా అయిపోయిన తర్వాత మరలా గుర్తుపెట్టుకొని తన శిష్యుడు ఎక్కడైతే ఆరంభమయ్యాడో అక్కడికి వచ్చి అడుగుతున్నాడు, నాయన అజ్ఞానం వలన కలిగిన నీ మోహం తొలగిందా? నేను చెప్పిందంతా విన్నావా? కాన్సన్ట్రేషన్ చేసి విన్నావా? నీకంతా అర్థమైందా? అర్థమైన తర్వాత ఏం జరుగుతుంది? అజ్ఞానం వల్ల ఏర్పడిన ఆ మోహం భ్రమ పూర్తిగా మాయమవుతుంది. కాబట్టి అర్థమైతే నీకు అజ్ఞాన జంతువు వల్ల కలిగిన ఆ మోహం తొలుగుతుంది. కాబట్టి నువ్వు పూర్తిగా ఆ మోహం నశించిందా నాయన అని పరమాత్మ ఇక్కడ తన ప్రియ శిష్యుడు, తన ప్రియ భక్తుడు, తన స్నేహితుడు అయిన అర్జునుడిని అడుగుతున్నాడు. కాబట్టి మనకి ఏర్పడే ఇవి నేను నాది అనేది, ఇంకొకటిది పరాయివాడిది అనేది ఇదంతా కూడా అజ్ఞానం వలననే కలుగుతుంది. అజ్ఞానం వల్లనే మోహము భ్రమ ఏర్పడి మనం చేయకూడని పనులన్నీ చేస్తున్నాము. నేను నా వాళ్ళు నాది అనుకున్నప్పుడు ఇంకొకళ్ళు మోసం చేసి కూడా కూడబెడుతున్నాం. పరాయి వాళ్ళు అనే భావన ఉంది కాబట్టి ఇంకొకళ్ళు కష్టాల్లో ఉన్నా మనం పట్టించుకోం. వీళ్ళు నా వాళ్ళు అనుకుంటాం కాబట్టి ప్రాణాలు పెట్టైనా సరే, ఎదుటి వాడిని లాక్కొచ్చైనా సరే వాళ్ళని కాపాడుకోవాలి, ఉన్నవారిని నిలబెట్టుకోవాలి. ఇలాంటి రకరకాల మమతలు, అహంకారాలు, మోహాలు, మతి భ్రమణాలు మొత్తం పూర్తిగా అజ్ఞానం వల్లనే కలుగుతాయి. ఈ భగవద్గీతా శాస్త్రాన్ని ఎవరైతే నిత్యం పఠించి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆచరణలో కూడా పెడతారో అలాంటి మహాత్ములకి ఈ అజ్ఞానజనితమైన మోహం అర్జునుడికి ఎలా తొలగిందో అలాగే సాధకులందరికీ తొలుగుతుంది. అది ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా అజ్ఞానం అనే తమస్సును తొలగించుకోవాలి అంటే, అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని వెలుగు అనే బాట పట్టుకోవాలంటే అందరూ ఖచ్చితంగా గీతాశాస్త్రాన్ని నిత్యము చదవాలి. చదవడం రాని వాళ్ళు వినాలి, తెలుసుకునే ప్రయత్నం చేసి కొంతైనా ఆచరణలో పెడితేనే ఈ అజ్ఞానం తొలగి అందరి జీవితాలు ధన్యమవుతాయి. ధర్మో రక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణార్పణం.